బాహుబలిలో మేము ఒక వాటర్ ఫాల్, అది పెద్ద హైలైట్. అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా వేరే కన్క్లూజన్? రకం ఉంటాయండి. అందులో ఎంత హై వచ్చిందో అంతకన్నా ఎక్కువ హై వచ్చేటట్టు వేరేది క్రియేట్ చేశాను. ఓకే. కీరవాణి గారి సంగీతం గురించి. బాహుబలి పార్ట్ 1 కన్నా కంక్లూజన్‌లో నా ఉద్దేశంలో ఎక్కువ క్యాచీనెస్ ఉంటదండి. సో మా అన్నయ్య గురించి చెప్పాలంటే నేను ఎంతైనా చెప్తాను. బాహుబలిలో ఒక సాంగ్ లో కంప్లీట్ గా నంది 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 అని వస్తూ ఉంటుంది. అది ఆనందా ఈ నందా? యాక్చువల్‌గా ముందు అనుకున్నప్పుడు చిన్న ప్రభాస్‌కి, కొడుకు ప్రభాస్‌కి శివుడు అని పేరు పెడదామా, నంది అని పేరు పెడదామా అని చెప్పి చాలా ఆలోచించాం. అది డిస్కషన్ జరుగుతుంది. అంటే శివలింగం మోస్తున్నాడు కాబట్టి శివుడిని మోసేది నంది కాబట్టి నంది అని ఉంటే బాగుంటుందని ఒక డిస్కషన్ జరుగుతుంది. బట్ శివుడు అయితే బాగుంటుందని ఒక డిస్కషన్. నా పేరు తీసుకెళ్ళి అంటే నన్ను ఇంట్లో ముద్దుగా పెట్టుకునే పేరు తీసుకెళ్ళి ప్రభాస్కి పెట్టేయడం ఏంటని కొంచెం నాకు కొంచెం సిగ్గు అనిపించింది. శివుడు అయితే బాగుంటుందని చెప్పి ఒక ఇది. సో ఆ డిస్కషన్ జరుగుతుండగానే ఆ సాంగ్ కంపోజ్ చేశాడండి. ఓకే. ఆ సాంగ్ అయిపోయింది. నంది కాని నంది అది వచ్చేసింది. ఇప్పుడు ఆ క్వశ్చన్, ఏ క్వశ్చన్ కోసం అయితే ద నేషన్ వాంట్స్ టు నో అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఆ క్వశ్చన్ అడిగేయమంటారా? వద్దండి, ప్లీజ్ అడిగేస్తున్నా. మీరు అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నేను ఏం అడుగుతున్నా అనుకుంటున్నారు? ఆ క్వశ్చన్ కూడా అడగొద్దు, అందరికీ తెలుసు ఆ క్వశ్చన్ ఏంటో. ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా? ఆ క్వశ్చనే. ఆ క్వశ్చన్ కాదు, ఆ క్వశ్చన్ కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్లీ ఓ వెకేషన్కి వెళ్తారు, కానీ మీకు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత మీరు దేశ విదేశాలు తిరగడం మొదలెట్టేశారు. మరి ఈసారైనా ఏమైనా ఉందా? డెఫినెట్గా అండి. సినిమా రిలీజ్ అయిన ఒక 2 వారాలు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైతే అది దాని సినిమాకి సంబంధించిన 2 వారాలు 3 వారాలు తెలియదు అయిన తర్వాత